రవ్వ లడ్డు ఎంత జ్యూసీగా టేస్టీగా రావాలంటే ఇలా ట్రై చేయండి. పావు కప్పు నెయ్యిలో కొంచెం జీడిపప్పు, కొంచెం కిస్మిస్ వేసి వేయించేసుకుని పక్కన పెట్టేసుకోండి. ఇదే నెయ్యిలో 2 కప్పుల బొంబాయి రవ్వ, నేనైతే అరకిలో బొంబాయి రవ్వ తీసుకున్నాను. లో టు మీడియం ఫ్లేమ్లో కలుపుకుంటూ కమ్మటి వాసన వచ్చేంత వరకు 2 కప్పుల బొంబాయి రవ్వకి 1 కప్పు పచ్చి కొబ్బరి తురుము వేసుకుని కొంచెం సేపు వేగాక 1 టేబుల్ స్పూన్ నెయ్యి కూడా వేసి పొడి పొడిగా కొంచెం ఎర్రగా వేయించుకోవాలి. దీన్ని కూడా రవ్వలోకి వేసేసుకో. ఇప్పుడు మిక్సీ జార్లో 1 కప్పు పంచదార, నేనైతే అరకిలో పంచదార తీసుకున్నాను. 10 యాలకులు కూడా వేసి కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోవాలి. దీన్ని కూడా రవ్వ మిశ్రమంలోకి వేసుకుని అంతా బాగా కలిసిలా కలుపుకోవాలి. 1/2 కప్పు కాచిన గోరువెచ్చని పాలు కొంచెం కొంచెం పోసుకుంటూ కలుపుకోవాలి. మొత్తం 1/2 కప్పు పాలు పట్టేవు చూసుకుంటూ కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా కొంచెం ముద్దగా ఉండేలాగా కలుపుకొని ఒక 15 నిమిషాల పాటు నాననివ్వాలి. 15 నిమిషాల తర్వాత అంతా ఒకసారి బాగా కలిపేసుకుని వేయించిన జీడిపప్పు, కిస్మిస్ వేసి కొంచెం కొంచెం ఈ మిశ్రమాన్ని తీసుకుని లడ్డూలాగా చేసుకోవడమే. ఒకవేళ మీకు పొడి పొడిగా అనిపిస్తుంటే మరి కొంచెం పాలు పోసి కలిపేసుకోవచ్చు. అంతేనండి, జ్యూసీగా ఎంతో టేస్టీగా ఉండే రవ్వ లడ్డు రెడీ.